బండి సరోజ్ కుమార్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా. మొదటి సినిమా నిర్బంధంతోనే తనలో ఉన్న దర్శకుడిని పరిచయం చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత సూర్యాస్తమయం, మాంగళ్యం సినిమాలు తీసి మరో మెట్టెక్కేశారు. ఈ డైరెక్టర్ నుంచి సినిమా వస్తుందంటే కంటెంట్ మీద చాలా అంచనాలు ఉంటాయి. తాజాగా పరాక్రమ్ సినిమా కూడా అంతే అంచనాల నడుమ విడుదలైంది. అంతేకాకుండా ఈ సినిమాకి దర్శకుడు, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ రైటర్, హీరో అన్నీ తనే. అవకాశం లేదు కానీ అవకాశం ఉంటే కెమెరామ్యాన్ కూడా తనే అయి ఉంటాడేమో. అయితే ఈ మూవీ యొక్క రివ్యూ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బండి సరోజ్ కుమార్ ఇంతకుముందు మాంగళ్యం, నిర్బంధం 1, నిర్బంధం 2 మూవీస్ చేశారు. మీలో ఎవరైనా ఆ మూవీస్ చూసుంటే మాత్రం ఆ మూవీస్ని మైండ్లో నుంచి తీసేసి ఈ మూవీకి వెళ్ళండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆ మూవీస్ అన్నీ యూట్యూబ్లో రిలీజ్ అయ్యాయి. అంతేకాదు అందులో అతను ఉపయోగించిన బూతులు కానీ, భాష కానీ బయట సమాజానికి, రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో చూడలేం, కానీ పరాక్రమ్ మూవీని మాత్రం దర్జాగా ఫ్యామిలీతో చూడవచ్చు. మూవీ అంతా చాలా క్లీన్గా ఉంది. ఇక రివ్యూలోనికి వెళ్దాం. ఈ మూవీ అయితే రివెంజ్ డ్రామా స్టోరీ. ఈ మధ్య కాలంలో కొన్ని పెద్ద సినిమాలు వచ్చి ఫ్లాప్ కూడా అయ్యాయి. ఆ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా బెటర్గా ఉంది. ఇక స్టోరీ విషయానికి వస్తే ఒక విలేజ్లో నాటకాలు వేసుకునే వ్యక్తిలో బండి సరోజ్ గారు కనిపించారు. ఆ వ్యక్తికి సైకలాజికల్ డిజార్డర్ ఉండడం వల్ల మూవీలో అతను ఒక పిరికివాడిలా కనిపిస్తాడు. చార్లీ చాప్లిన్ రోల్ కూడా అతనే వేశారు. ఇంకో విషయం ఏంటంటే బండి సరోజ్ కుమార్ గారు ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేశారు. సో కొడుకుగా కూడా అతనే చేశారు. సో తండ్రి కొడుకుల మధ్య క్యారెక్టరైజేషన్, విజువలైజేషన్ అయితే మాత్రం చాలా బాగా చూపించారు. ఇక మూవీ యొక్క కాన్సెప్ట్ విషయానికి వస్తే చార్లీ చాప్లిన్గా ఎప్పుడు కనిపించే ఒక పిరికివాడి జీవితంలోనికి ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరగడం వల్ల, అది కాకుండా ఆ విలేజ్లో కొన్ని పరిస్థితుల వల్ల హీరో హైదరాబాద్లో ఉన్న రవీంద్ర భారతికి వెళ్లాల్సి వస్తుంది. అసలు హీరో రవీంద్ర భారతికి ఎందుకు వెళ్ళాడు, తన తండ్రి కోరిక నెరవేరిందా లేదా, అలాంటి విషయాలన్నీ మాత్రం మీరు మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఈ మూవీలో కొన్ని విషయాల గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా మూఢనమ్మకాలకు సంబంధించి కొన్ని విషయాలను కూడా మనకి చూపించారు. అంటే మూవీలో నరబలులకు సంబంధించి విషయాలు కూడా ఉంటాయి. ఇక కొడుకు క్యారెక్టర్ విషయానికి వస్తే అదే ఊర్లో క్రికెట్ ఆడే కుర్రాడ్ల బండి సరోజ్ మనకు కనిపించారు. హీరో క్యారెక్టరైజేషన్ పరంగా నాటకాలు వేస్తుంటారు. అంటే బండి సరోజ్ కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని నాటకాలు వేస్తాడు. ఇప్పుడు ఎలా అంటే యముడి క్యారెక్టర్ తీసుకుంటే హీరో యముడి క్యారెక్టర్ కాకుండా యముడే బండి సరోజ్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తారు. సో ఇది చూడడానికి బాగానే అనిపిస్తుంది, అలాగే కొత్తగా కూడా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ అలా కొత్తగా ఏం ఫీల్ అవ్వకుండా చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ కంప్లీట్ మ్యూజిక్ కూడా బండి సరోజ్ గారు అందించారు. అయితే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని సీన్స్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే ఆ సీన్స్ అయితే ఎలివేట్ అయ్యాయి. అంతలా ఆ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అందించారు బండి సరోజ్ గారు. ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తిలో ఒక డైరెక్టర్గా, ఒక యాక్టర్గా, ఒక మ్యూజిషియన్గా, ఒక స్క్రిప్ట్ రైటర్గా, ఒక స్క్రీన్ ప్లేగా ఇన్ని టాలెంట్స్ ఉండడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ మూవీని అయితే ఖచ్చితంగా మీరైతే చూడాల్సిన మూవీయే. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీని చూడడానికి వెయిట్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. కానీ కన్ఫర్మ్గా ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ అయితే ఇది.